ఇట్లాంటి వచ్చినప్పుడు నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది, ఇంకా సర్రమని రక్తం వరకు. శేఖర్ భాష ఏం తిన్నాడు, వాడు పెళ్ళంతో ఉన్నాడా, రాత్రి పెళ్ళాన్ని వేరే దగ్గరికి పంపించాడా కూడా నాకు వాళ్ళు ఏమనుకుంటారంటే తిడితే ఆపేస్తారు, నాకు తిడితే రెచ్చిపోయే గుణం ఉంటుంది. కానీ ప్రీతి విజువల్స్ మేము ఎక్కడ వేయలేదు, గంజాయి ప్యాక్ చేస్తూ ఉన్నవి, స్లీవ్లెస్ తో ఉన్నవి, పాపం అలాంటి వెయ్యొద్దు, మేము ఆడపిల్లలు ఎక్కడ వేయలేదు. గంజాయి ప్యాకెట్ చూపించింది, అది పట్టుకున్నది ఎవరు కనబడిందా? సో ఒక అమ్మాయిని డీఫేమ్ చెయ్యాలి అనే ఒక మోటివ్ తోటి ఆ అమ్మాయిని గత 4 రోజులుగా ఇదే రకంగా బ్లాక్ మెయిల్ చేసి ఫైనల్ గా బ్లాక్ మెయిల్ కూడా లొంగకుండా ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టింది అనే కోపంతో. ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ప్రీతి లావణ్య మళ్ళీ ఫోన్ కాల్ ఎలా మాట్లాడుతున్నారు? కానీ ఈవే చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసింది, ప్రీతి అనేది నాకు చెల్లెల్లో అని ఆవిడ మాటల్లో చెప్పింది, ఆవిడ ఇంటికి వచ్చిందని చెప్పింది. అట్ ద సేమ్ టైం ఈ కాల్లో చాలా క్లియర్ గా వాళ్ళిద్దరి మధ్య ఇవాళ వచ్చి క్లియర్ గా చెప్తాను, ఈవిడ నాకు డ్రగ్స్ అలవాటు చేసింది, నేను గతి లేక ఆవిడకి ఒరిగి ఉండాల్సి వచ్చిన పరిస్థితి. ఉదయ్ ఏంటి మరి? ఉదయ్ కూడా అక్క తమ్ముడు ఇలాంటి ఉదయ్ అనే అతను ప్రీతి ఫియాన్స్. సో ఆ ఉదయ్ కూడా ఈవిడికి బాగా క్లోజ్, అది కూడా ఆవిడ చెప్పింది. సో దాంట్లో ఏమీ సందేహం లేదు, వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్. మొన్న కూడా మస్తాన్ సాయితో లైవ్ లో మాట్లాడుతుంటే కట్ చేసేసాడు. ఎందుకు కట్ చేశాడు మస్తాన్ సాయి? మస్తాన్ సాయి చుట్టూ కూడా ఇది అందరి చుట్టూ ఇలా పట్టుకొని ఆడించడమే ఆవిడ పని. మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది, అదే మీరు పట్టాపో కేసు ఉంది కదా, మరి దాంట్లో ఈవిడ కోర్టుకి వెళ్ళో లేకపోతే ఏదో చెప్తే అతను మళ్ళీ శిక్ష పడుతుంది కదా, అందుకని ఆవిడ హాస్టైల్ అయిపోతే అతను బయటపడతాడు. ఇంకొక విషయం, ప్రీతి ఉదయ్ పేరెంట్స్ ఎవ్వరు ఏంటి పాపం పిల్లలు ఇలా అయిపోతుంటే పేరెంట్స్ ఏమన్నా? వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ నాన్నగారు ఉండుంటే కాస్త బయటికి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం అలాంటివి ఏమైనా చేసుకునేవాళ్ళు. పాపం అమ్మాయికి నాన్న లేదు, ఈవిడ చెల్లి అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర చేసుకుని తీసుకెళ్లి ఒక గార్డియన్ లాగా తీసుకెళ్ళి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది, రోజుకో కొత్త క్యారెక్టర్ ఈ కేసులోకి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే శేఖర్ భాష నాతో ఉన్నారు, ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటి కొత్త పేర్లు ఏంటి, రోజుకో క్యారెక్టర్ బయటకు వస్తుంది. వాళ్ళు ఎంత బ్లేమ్ లేస్తే నాకు ఇప్పుడు అలసిపోతారు, రోజు 4 ఇంటర్వ్యూలు చేసి అలసిపోతున్నాను అనుకోండి, ఇట్లాంటి వచ్చినప్పుడు నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది, ఇంకా సర్రమని రక్తం వరకు. లేకపోతే ఇప్పుడు మామూలుగా వెళ్ళిపోయేదాన్ని మరింత ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట నాకు దీంట్లో. వాళ్ళు అలా తిట్టే కొద్దీ ఇంకా 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 వచ్చిపోయి ఇంకా సాక్ష్యాలు ఎక్కడి నుంచి ఎతకాలి మొత్తం అదంతా వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే తిడితే ఆపేస్తారు అనుకోండి, నాకు తిడితే రెచ్చిపోయే గుణం ఉంటుంది. సో అలా అని డ్రామాలు క్రియేట్ చేయడం కూడా నా పాయింట్ కాదు. శేఖర్ మీరు ఒక్కటి వినాలి, పాపం ప్రీతివి నేను ఇప్పుడు చూస్తున్నాను వేరే, నాకు అవన్నీ మాకు నిన్ననే వచ్చాయి. కానీ ప్రీతి విజువల్స్ మేము ఎక్కడ వేయలేదు, గంజాయి ప్యాక్ చేస్తూ ఉన్నవి, స్లీవ్లెస్ తో ఉన్నవి, పాపం అలాంటి వెయ్యొద్దు, మేము ఆడపిల్లలు ఎక్కడ వేయలేదు. ఒక మాట, దాంట్లో ఎక్కడైనా తప్పు అనిపించింది నేను ఆ గంజాయి ప్యాకెట్లు చూపించింది, అది పట్టుకున్నది ఎవరు కనబడిందా? లేదు, వెనక నుంచి ఉంటది. మరి మీరు ఎట్లా అంటారు? అంటే ఒక పక్కన అదే అంటున్నాను, ఒక పక్క ఎక్కడో ప్రీతి ఫోటో పెట్టి ఇంత దూరం 4 ఫోటోల పక్కన ఇది పెడితే ప్రీతి చేసిందని ఎట్లా నమ్ముతారు మీరు? కాకపోతే మనం చూసే విధానం అంతే. దాంట్లో ఏముంది, 4 గంజాయి ప్యాకెట్లు ఎవరు ప్యాక్ చేస్తున్నారో తెలియదు, ఒక అమ్మాయి వెనకాల నుంచి ఈఎంఐ కనపడిన 2 చోట్ల కూడా షీ మామూలుగా క్యాజువల్ గా మాట్లాడుతున్నది ఒకటి ఏదో పబ్ లో డాన్స్ చేస్తున్న ఫోటో ఒకటి. సో ఇప్పుడు పబ్ లో అమ్మాయి డాన్స్ చేసుకుంటే తప్ప నాకు తెలియదు, ఎక్కడైనా తప్పుగా అనిపించిందా? నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు. ఆ అమ్మాయి పబ్ లో డాన్స్ చేసుకోవడం అనేది ఆ అమ్మాయి పర్సనల్ చాయిస్. ఓకే, అది వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలిసేట్టు అందరికి తెలిసేట్టు పెట్టడం ఈవిడ సంస్కారం. సో ఒక అమ్మాయిని డీఫేమ్ చెయ్యాలి అనే ఒక మోటివ్ తోటి ఆ అమ్మాయిని గత 4 రోజులుగా ఇదే రకంగా బ్లాక్ మెయిల్ చేసి ఫైనల్ గా బ్లాక్ మెయిల్ కూడా లొంగకుండా ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టింది అనే కోపంతో మీడియాకి ఇవాళ అన్ని కూడా పంపించిన మహా ఆవిడ సంస్కారం మీరు అర్థం చేసుకోండి, ఆవిడ సంస్కారం మీరు గుర్తించాలి ఇక్కడ. ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు అంటే ఒక ఆడపిల్ల ఫోటోలు అలా చేసి డీఫేమ్ చేయడం అనేది తప్ప కాదా? తప్పే. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ప్రీతి లావణ్య మళ్ళీ ఫోన్ కాల్ ఎలా మాట్లాడుకున్నారు, ఎవరు రికార్డ్ చేశారు, అసలు ఎవరు కాల్ చేశారు? అది
దాంట్లో ఫోన్ కాల్ ఉంది. ఫోన్ కాల్ లో ఏముంది క్లియర్ గా ఆ అమ్మాయి మాట్లాడుకున్నారు. దీన్ని బట్టి అదే కదా నేను చెప్పేది, ఎంత క్లోజ్నెస్ ఉందో మీకు అర్థమైంది కదా. సో ఈ లావణ్య చెప్పకనే చెప్తోంది ప్రీతి ఆ అమ్మాయికి ఎంత క్లోజ్ అని. మరి అంత క్లోజ్ వచ్చిన లావణ్య ఇవాళ చెప్తోంది కదా, మరి క్రెడిబుల్ ఎవిడెన్స్ అది. ఎవరో ముక్కు మొహం లేని గాల్లో ఎవరో వచ్చి చెప్తుంటారు రోజు, శేఖర్ భాషాల ఎవరెవరో వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకి నాకు కనెక్షన్ ఉందని నేను ఎస్టాబ్లిష్ చేయాల, వాళ్ళు నాకు ఏ రకంగా నేను ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ ఈవే చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసింది. ప్రీతి అనేది నాకు చెల్లెల్లో అని ఆవిడ మాటల్లో చెప్పింది, ఆవిడ ఇంటికి వచ్చిందని చెప్పింది. అట్ ద సేమ్ టైం ఈ కాల్లో చాలా క్లియర్ గా వాళ్ళిద్దరి మధ్య ఎంత క్లోజ్ బాండింగ్ ఉందో. సో అట్లాంటి అమ్మాయి ఇవాళ వచ్చి క్లియర్ గా చెప్తుంది, ఈవిడ నాకు డ్రగ్స్ అలవాటు చేసింది, నేను గతి లేక ఆవిడకి వంగి ఉండాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఈ పర్సనల్ వీడియోస్ పెట్టుకునే ఇన్నాళ్ళు నోరు మెదపకుండా చేసింది కాబట్టి ఇంకేం చేస్తుంది అమ్మాయి, అలాగే ఉంది. ఇవాళ ఆ వీడియోస్ ని రిలీజ్ చేసి ఆ అమ్మాయిని బదనాం చేసింది. ఆ అమ్మాయి పాపం భయపడుతూ వచ్చిన ఒక్క అమ్మాయి కూడా బయటికి రాకుండా ఇవాళ చాలా మంది అడిగారమ్మా ప్రీతి అంటారు మీరు. చాలా పాపం అమ్మాయి కట్టుకొని ఉంది. మనం ఏం చేసామమ్మా, ఆ కట్టి ఇప్పి బయట చూపించామమ్మా. అది మనం చేసిన గొప్ప పని అమ్మా. మరి ఎలా వస్తారమ్మా, రాక ఒక అమ్మాయి తనకి న్యాయం కావాలని చెప్పి బయటకు వచ్చి ఈవిడలాగా ధర్నాలు చేయలేదు, సూసైడ్ అటెంప్ట్లు చేయలేదు, ఓ అని చెప్పి పోలేదు. ఆ అమ్మాయి చాలా ఇదిగా వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, ఒక ఛానల్లో తనకి జరిగిన అన్యాయం చెప్పుకుంది. ఇంకా అడుగుతున్నారు కానీ ఈవిడే చేయాల్సిన డీఫేమ్ అంతా చేస్తుంది. ఎందుకు అంటే ఇదే, నోరు మూసేయాలి. లేకపోతే నీ బేసికల్లీ ఆమెకి నువ్వు డ్రగ్స్ ఇచ్చావా అని అడిగితే ఆ వికాస్ అవడు ఈవిడి పెళ్ళిందా, డైవర్స్ ఉందా, అంటే బేసికల్లీ అడిగిన దానికి కాకుండా వేరే ఆ అమ్మాయి పాస్ట్, ఆ అమ్మాయి పర్సనల్స్ ఇవన్నీ తీసేసి ఏం ప్రూవ్ చేయాలనుకున్నా నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరికి పాస్ట్ ఉంటుంది, ఆ పాస్ట్ లో అఫైర్స్ ఉండొచ్చు, బ్రేకప్స్ ఉండొచ్చు, ఆమె ఏదైనా డ్రగ్స్ కూడా ఉన్నాయి. సో సమాధానం చెప్పకుండా ఎంతసేపు అది దాటేసి ఏదేదో మాట్లాడేసి, అది కూడా లైవ్ లో వీళ్ళ ఫ్యామిలీని లేకపోతే వీళ్ళని ఇది చేస్తే మానేస్తారు అని ఒక ఇది. ఇప్పుడు ప్రీతి ఉదయ్ ఏంటి మరి, ఉదయ్ కూడా అక్క తమ్ముడు ఇలాంటి రిలేషన్ ప్రీతి ఉదయ్ అనే అతను ప్రీతి ఫియాన్సీ. ఓకే. సో ఆ ఉదయ్ కూడా వీటికి బాగా క్లోజ్, అది కూడా ఆవిడ చెప్పింది. సో దాంట్లో ఏమి సందేహం లేదు, వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్, వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉన్నారు అని ఈవిడ అనుకుంది. కానీ ఆవిడ ఈ ఫోటోలు గిటోలు అట్టే పెట్టి బలవంతంగా వాళ్ళని ఇంకా వేరే ఆప్షన్ లేకుండా అక్కని బయటకి అలాగే అంటారు వాళ్ళు. అందుకే ఆ క్లోజ్నెస్ కూడా కనబడుతుంది. ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి ఆ అబ్బాయి ఫోన్ తీసుకుని ఇవ్వకుండా ఇవాళ 50,000 ఇవ్వాలి అది కాదు చెప్తుంది. ఆ ఫోన్ కూడా ఇప్పుడు నా దగ్గర లేదు అంటుంది కదా లావణ్య. లేదు అనట్లా, ఎందుకంటే లేదు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆ ఫోటోలు నేను పంపించాను చెప్పి మళ్ళీ నా మీద ఎత్తుకొస్తుంది అని చెప్పి నేను ఎవరికో అమ్మాయికి ఇచ్చేసాను, ఆ అమ్మాయి పెట్టి ఉండొచ్చు అని చెప్తుంది అనమాట. దొంగలు ఎత్తుకుపోయారని కూడా చెప్పింది. ఇలా రకరకాలుగా అనమాట. మొన్న మీరు చేసిన ప్రతి అలిగేషన్ మీద తను అడగడం జరిగింది. ఎందుకంటే గుంటూరు పట్టాభిపురం ఇది నేనంటే అసలు నేను కానే కాదు, నా రైటింగ్ చూడండి అని ఇంకేదో అంటే, మరి ఇంకెవరైనా రాసుంటారు అంటే తన తరఫున ఏమన్నా వేరే వాళ్ళు ఎవరైనా రాసిన కంప్లైంట్ అదేమన్నా నేను చూపించాను. చెప్పారు ఆ రోజు చాలా బాగుందని మన లైవ్ లో కూడా చదివా. మీ విఘ్నత నేను చూపించాను, మీరు చూసారు. ఆవిడ ఏదైనా సమాధానం చెప్పొచ్చు. అయితే అప్పటి నమ్మారా లేదా, మేము ఎందుకు నమ్ముతాము? ఇప్పుడు ఎవరిది వాళ్ళకి మేము వదిలేస్తాం, ఎందుకంటే అవి కేసులు అయిపోయినాయి. అయితే అప్పటి నుంచే మాకు మొదలైంది, అలాగా మేము రైవలరీ మొదలైంది కాస్త ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం మస్తాన్ సాయి అంటుంది. మొన్న కూడా మస్తాన్ సాయితో లైవ్ లో మాట్లాడుతుంటే కట్ చేసేసాడు. ఎందుకు కట్ చేశాడు మస్తాన్ సాయి అంటే ఇవి ఎందుకు మాకు టెన్షన్స్ అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చింది. మళ్ళీ ఎక్కడ మస్తాన్ సాయి అనే అతను ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు మీరు ఇంతమంది బయటకు వచ్చారు కదా రాజ్ తరుణ్ తరఫున మాట్లాడడానికి, బట్ మస్తాన్ సాయి అనే వ్యక్తి ఎందుకు ఇంకా బయటికి రావట్లేదు? మస్తాన్ సాయి జుట్టు కూడా ఇది అందరి జుట్టు ఇలా పట్టుకొని ఆడించడమే ఆవిడ పని. మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది, అదే మీరు పట్టాపురం కేసు ఉంది కదా, మరి దాంట్లో ఈవిడ రేపు కోర్టుకి వెళ్ళో లేకపోతే ఏదో చెప్తే అతను మళ్ళీ శిక్ష పడుతుంది కదా. అందుకని ఆవిడ హాస్టైల్ అయిపోతే అతను బయటపడతాడు. అందుకని ఆవిడే నేను చెప్పినట్టు చెప్పుంటే చెప్తాడు. అయితే ఇప్పుడు ప్రీతి లేదు నిన్న ఆవిడని అడిగాం కదా, మళ్ళీ మీరేం చెప్తారో నాకు కూడా క్లారిటీ కావాలి. ఇంకొకటి ఏంటంటే మస్తాన్ సాయి తర్వాత ఏంటంటే ఇంకొక విషయం, ప్రీతి ఉదయ్ పేరెంట్స్ ఎవ్వరు ఏంటి పాపం పిల్లలు ఇలా అయిపోతుంటే పేరెంట్స్ ఏమన్నా? వాళ్ళ నాన్నగారు చనిపోయారమ్మా పాపం. ప్రీతి వాళ్ళ నాన్నగారు ఉండుంటే కాస్త బయటికి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం అలాంటివి ఏమన్నా చేస్తుండే వాళ్ళు. పాపం అమ్మాయికి నాన్న లేరు, ఈవిడ చెల్లి అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర చేసుకుని తీసుకెళ్లి ఒక గార్డియన్ లాగా తీసుకెళ్లి అమ్మాయికి అన్ని అలవాటు చేసి. అయితే నాతో పరిచయానికి ముందు నుంచి అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉంది అంటుంది. ఆవిడకి 21 సంవత్సరాలు పాపం, ఆవిడకి చిన్న 3 ఏళ్ల నుంచే అలవాటు ఉంటుంది పాపం.
పుట్టగానే పాలకు బదులు డ్రగ్స్ పెట్టుంటారు. లేకపోతే ఏం చేస్తూ ఉంటుంది అసలు అమ్మాయి? చదువుకునే పెద్ద మంచి అమ్మాయి కదా, 21 years అంటే. ఆవిడకి ఏమైనా డ్రగ్స్ నేపథ్యం ఉన్నట్టు మనకి ఎవరికైనా తెలుసా? లేదు. ఈవిడికి డ్రగ్స్ నేపథ్యం మనందరికీ తెలుసు. కేసు గురించి కూడా నేను అడిగాను, 2 సార్లు నీ కేసు ఏమైంది అన్నా కానీ ఆ కేసు ఏం లేదు అయిపోయింది అనే చెప్పింది తను. నమ్మరు కదా, మంచిది. మేము ఎందుకు నమ్ముతాం? అది మేము వదిలేస్తాం, ఎందుకంటే పోలీసులు చేయాల్సింది. కేసు తీసుకున్నారు, అక్నాలజ్మెంట్ అయింది, బట్ రేపు ఎల్లుండో ఎఫ్ఐఆర్ అవుతుంది, తర్వాత చార్జ్ షీట్, ఆ ప్రాసెస్ అది పోతా ఉంటది. ఇప్పుడు ఒకవేళ డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా సెంటర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, పేరెంట్స్ ఏదో హెల్ప్ చేస్తారు, కానీ ఆ తర్వాత మరి ఈ వీడియోస్, ఈ ప్రూఫ్స్ ఇవన్నీ ఏమైపోవాలి రేపు? సొసైటీ కూడా కొంచెం మనం అందరం కూడా ఖచ్చితంగా అయితే ఇంత జరుగుతున్న పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదా? మీరు నిజంగా 4-5 రోజులుగా ఎంత మాట్లాడుతున్నారో, ఎంత స్పందిస్తున్నారో దీని మీద, మరి ఎందుకు పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదు? ఎంత జరుగుతున్నా పోలీసులు మనం వెళ్ళి కేసు పెడితేనే తీసుకుంటారు. వెళ్ళింది కాబట్టి, ఉదయ్ వెళ్ళింది. సో పోలీసులకి సుముటోగా తీసుకొని చేసేవన్నీ ఉండవు. అసలు మీ మీద ఇంత పెద్ద అలిగేషన్స్, 50 లక్షలు అంటే చిన్న విషయమా అసలు? అమ్మ ఎలిగేషన్స్ ఏముందమ్మా, 100 వేసుకోనండి, వేసుకుని వాళ్ళకి ఇంకేముంటాయి ఎలిగేషన్ తప్ప వాళ్ళు ఏమి చేసుకోలేరు. అంతే వేసుకునేయండి, అన్ని వేసుకునేవ్వండి, ఏమన్నా ఉంటే ప్రూవ్ చేసుకోమనండి. అసలు బిగ్ బాస్ కి వెళ్ళడానికి ఈ షోస్ కి ఏమన్నా సంబంధం ఉందా? చేసుకోమనండి, ఏమైనా మాట్లాడుకోమనండి. పరువు నష్టం దావా వేస్తానంటుంది, అసలు వేయమనండి. నేను ఏది ప్రూఫ్ లేకుండా మాట్లాడలేదు, అన్ని ప్రూఫ్స్ తోనే మీ ముందుకు వచ్చాను. కరెక్టే. వాళ్ళు కదా ఏ ప్రూఫ్ లేకుండా మాట్లాడేది. నేను బిగ్ బాస్ కి వెళ్తాను, లేకపోతే నేను బిగ్ బాస్ కోసం ఇది చేస్తున్నాను ఎక్కడైనా చెప్పానా? లేదు అసలు. నేను 50 లక్షలు తీసుకున్నాను నేను ఎక్కడైనా చెప్పానా? లేదు కదా. ఈవిడ చెప్పింది కదా, ఈవిడ ఎఫ్ఐఆర్ లో చెప్పిన మాటలే, ఈవిడ అరిచి మొత్తుకున్న మాటలే, ఈవిడ కాల్ రికార్డింగ్స్ లో ఉన్న మాటలే కదా మనం చెప్పుకున్నాము. అంతేగాని నేను ఎక్కడ చెప్పలేదు కదా. ఈ వీళ్ళు చేసిన ఎలిగేషన్స్ లో నేను బ్రోతల కడుపుని నడుపుతున్నా నేను చెప్పానా? లేదు. సో ఏవి నేను చెప్పలేదు, కానీ ఆవిడ చెప్పిన మాటలే కదా నేను మీకు ప్రజెంట్ చేసింది. మరి వాళ్ళు ఎదుటి వాడిని ఏమైనా అనొచ్చు నువ్వు, కానీ సాక్ష్యాలు ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు. బట్ నేను వేరే వాళ్ళు ఎవరో నీ గురించి ఏమన్నా కూడా చెప్పట్లా, నువ్వు అన్నవే నీ ముందు పెడుతున్నా, నీ కేసులే నీకు చూపిస్తున్నా. మస్తాన్ సాయి గురించి అయితే ఈ రోజుకి ఒక క్లారిటీ అనేది లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే 2014లో మేము పెళ్లి చేసుకున్నాం, 23 దీపావళి వరకు మేము కలిసే ఉన్నామని చెప్తుంది తను. అది మీకేమైనా ఐడియా ఉందా? రాజ్ తరుణ్ తో మీరు పెద్దగా టచ్ లో కూడా లేనట్టున్నారు. తనేమో 2017 వరకే ఉన్నామని మనకు ఖచ్చితంగా చెప్పాడు, వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. సో ఆవిడ చూపించాల్సింది ఏంటంటే ఆ టైంలో ఉన్నట్టు చూపించడం. ఏ టైంలో ఉన్నట్టు చూపించినా దేర్ ఈస్ క్లియర్ ఎవిడెన్స్ దట్ మస్తాన్ సాయి ఈవిడ కలిసి ఉన్నారని. మీకు అర్థమైందో కాలేదో? అర్థమైంది, కాకపోతే తను నా ఫ్రెండ్ అనే చెప్తుంది ఇప్పటికి కూడా. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. సరే పోనీ, అది కూడా ఫ్రెండ్, మన ఇద్దరి మధ్య ఉంది ఓకే. ఫస్ట్ ఒక రోజు ఇది అంటది, ఏమంటది, ఫస్ట్ ఫ్లట్టింగ్ మేము ఇట్లాగే చేసుకుంటా ఉంటది, రెండో రోజు ఎడిటింగ్ అంటది. సో కావాల్సి వచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు. బట్ ఆ మాట అయితే పోదు కదా ఆ రికార్డింగ్ లో నుంచి ఆవిడ చెప్పిన మాట. సో ఒకవేళ ఎడిటింగ్ అయితే ఆవిడ ఫస్ట్ రోజే చెప్పుండాలి, లేదు మేము ఫ్లట్టింగ్ ఇలా చేసుకుంటాం అని ఒప్పుకుంది ఆవిడ. ఇవాళ వచ్చి ఎడిటింగ్ ఫేక్ ఇలాంటి మాటలు చెప్పుకోవచ్చు, జనాలు చూస్తుంటారు, మీకైనా అర్థమైపోతుంది కదా. సో ఇంత అర్థమైన తర్వాత కూడా మస్తాన్ సాయితో ఉన్నా కూడా నాకు ఆస్తరుని నిన్న చెప్పింది వద్దనేసింది, వద్దంది. ఇంకొకటి ఏంటంటే మా మధ్య ఉన్నది శేఖర్ భాష అనే, అతను సైడ్ అయిపోతే మళ్ళీ నారాజ్ నా దగ్గరకు వస్తాడు అంటుంది. ఎందుకు శేఖర్ భాష అనే ఇంత బ్లేమ్ మోయాల్సి వస్తుంది? నాకు వీళ్ళ అక్రమ సంబంధాలతో సంబంధం లేదు, అయిపోయింది. నేను చూపించాల్సిన ప్రూఫ్స్ అన్ని చూపించేశాను. ఇంకా జనాలు మీరు ఇంకా నమ్మకపోతే అంటే చెవులు పూలు పెట్టుకోలేదు. లేదు శేఖర్, ఎందుకంటే నేను వచ్చిన రోజే అడిగాను, ఎందుకు శేఖర్ మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు, ఈ కేసులోకి ఎందుకు వచ్చారు అని అడిగితే మీరు ఆ రోజు మంచి రీజన్ చెప్పారు. ఈ రోజు కూడా మీరు ఆ స్టాండ్ మీదే ఉన్నారా? ఎందుకంటే మీరు నిజంగా చాలా ఈ 3-4 రోజుల్లో నలిగిపోతున్నారు, చెప్పు దెబ్బలు తింటామేంటి జీవితంలో, అసలు ఎంత అనుభవించుంటారు, ఎంత స్టెప్ బై స్టెప్ ఆర్జేగా ఎంత మందిని మోటివేట్ చేశారు, ఎంత ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. నాకు చెప్పులేదా కదా, నేను కొట్టలేనా? నా చెప్పు ఉండదా? ఎంతసేపు కొట్టడం చెప్పండి. బట్ అలా పెద్దగానే ఆ రోజు ఎక్కడైనా మీకు తగిలింది? ఫార్చునేట్లీ తగల్లా. నా అదృష్టం కాదు, ఆవిడ అదృష్టం. ఆవిడ అదృష్టం బాగుంది, నాకు తగల్లా. ఎందుకలా అంటే ఒకవేళ తగులుంటే అప్పుడే నేను చెప్పు తీసుకొని పిచ్చ పీకుడు పీకి చచ్చిపోయింది, అలా కొట్టేవాడిని. సో కాబట్టి నిజంగా ఆవిడ అదృష్టం నాకు తగలకపోవడం. తగులుంటే ఆన్ ద స్పాట్ పట్ట 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 పడిపోయేవి, ఎవరు ఆపలేరు. దిలీప్ శంకరావు ఉన్నారు, ఆయన ఫోన్ అప్పుడు దీంట్లో కూడా నాన్న బూతులు ఆ మాటలు మాట్లాడలేను, ఆయన సంస్కారాలు ఎన్ని మాట్లాడాడో తెలుసు. అలాంటి మాటలు మాట్లాడతారని తెలిసి కూడా
RTV లైవ్ లో మళ్ళీ ఆయన తీసుకున్నారు. ఆయనేమో మళ్ళీ అంతకన్నా నీచమైన భాషతో మాట్లాడతాడు. సో తప్పెవరిది? అంటే ఇలా మాట్లాడతాడని ఆయనకి తెలుసు, మీకు తెలుసు, తెలిసి కూడా మీరు ఏం చేస్తారు? లావణ్యం తీసుకుందామా అంటారు. లేదు, నేను దిలీప్ శంకర్ ని తీసుకోవాలి, ఎందుకంటే ఆయన అడ్వకేట్, ఇటు మధు శర్మ ఉన్నారు, ఆయన్ని ఇన్ని పెట్టి ఇవన్నీ నాకు అక్కర్లేదు. కాదమ్మా, అడ్వకేట్లు తీసుకోండి, అడ్వకేట్లు తీసుకోండి. బట్ వెన్ దే స్పీక్ అబౌట్ దిస్ దారుణమైన బూతులు మాట్లాడడము అండ్ ఎవరెవరో అమ్మాయిలకి లేనిపోని డ్యామేజ్లు చేస్తూ వాళ్ళ గురించి మాట్లాడడము, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు అయినా కూడా మీరు తీసుకుంటున్నారు అంటే మీ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళు మీరు అందుకనేనా పక్క ఛానల్ నుంచి ఇప్పుడు లేచి వచ్చారు? నేను ఇప్పుడే మీ ఫోన్ ఇలా చూస్తున్నప్పుడు ఏంటి లైవ్ నుంచి పారిపోయిన అజయ్ శేఖర్ భాష అని, అందుకే నేను మిమ్మల్ని మళ్ళీ వద్దు, ఎందుకంటే ఎమోషనల్ గా ఉన్నారు, కూర్చోండి కాసేపు, మళ్ళీ కూల్ అయిపోయారు కదా, ఖచ్చితంగా చెప్పాలనుకున్నది చెప్పడానికి వచ్చారు ఈ రోజు. మొన్న కూడా నేను మీతో మాట్లాడించలేకపోయాను, మీరు మాట్లాడితే ఇంకాస్త ఉదయ్ ప్రీతి లాంటివి ఆ రోజే మాకు తెలుసుండేవి, ఇంకొంచెం మీరు ఎలా పట్టుకున్నారు ఉదయ్ ప్రీతిని? నేను పట్టుకోలేదమ్మా, చేసి 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 ఆ బ్లాక్ మెయిల్ తట్టుకోలేక వాళ్ళు బర్స్ట్ అయి బయటకు వచ్చారు, లేకపోతే వాళ్ళు వచ్చుండేవాళ్ళు. వాళ్ళే అప్రోచ్ అయ్యారు. రాజ్ తరుణ్ ఏమన్నా టచ్ లో ఉన్నాడు అసలు ఈ మధ్య కాలంలో? మళ్ళీ మీతో మొన్న హగ్ చేసుకున్నారు, టచ్ లో ఉంటారు. టచ్ లో ఉన్నాడా? అంటే ఎప్పటికప్పుడు 2 సార్లు కాల్ చేస్తున్నాడు. ఆ రోజు చెప్పాడు కదా, ఆ రోజు అందుకే ఏంటి ఇంత వీళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ ఉందా అని ఆర్జే భాష మళ్ళీ మామూలు ఆర్జే భాష అయిపోయారు. అలా ఇంటిమసీ అట్లాంటివి అట్లు కాదు, కానీ మన వల్ల ఆయనకి ఏదో సహాయం అయిందని చెప్పి అదే పనిగా మనం పూసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అది కూడా మీరు ఒకసారి ఎప్పుడైనా అది అడ్వాంటేజ్ తీసుకోవడం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నాకు మంచిగా అనిపించారు అనమాట. లేదు, నేను మిమ్మల్ని ఎలాగో లావణ్య ఇది మూలంగా ప్రతి మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ కూడా విన్నవించుకొని అండ్ మీ సెన్సిబిలిటీస్ నేను ప్రశ్నించేది ఏంటంటే, మీరు చూశారు, అందరూ కూడా చూశారు జీ న్యూస్ లో ఏం జరిగింది. ఆయన దిలీప్ శంకర్ గారు బూతులు మాట్లాడడం, చాలా నీచంగా ఇంట్లో లేడీస్ ని, అలాగే అంటే మా ఇంట్లోనే కాకపోయినా వేరే వాళ్ళ లేడీస్ ని కూడా ఎవరెవరో పేర్లు తీసుకురావడం, ఏ రకమైన సంబంధం ఏ రకమైన ప్రూఫ్ లేకుండా మాట్లాడడం ఉన్నా కూడా బేసికలీ వాళ్ళు ఆ అమ్మాయిలు ఎక్కడుంటారో ఏదో చేసుకుంటారు, బట్ వాళ్ళ పేర్లు తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడడం అనేది చాలా కుసంస్కారం. అంత కుసంస్కారాలని కూడా మీరు మళ్ళీ మళ్ళీ పిలిచి లైవ్ పెడుతున్నారంటే మీ మీడియా ఛానళ్ళ సంస్కారం ఎంత అనేది నాకు అర్థమవుతుంది. సో అలాగే ఈ లావణ్య గారు కూడా ఏం చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ మా ఆవిడ ఫోన్ నంబర్ చెప్తా, ఎక్కడ పడితే అక్కడ వీడి ఫోన్ నంబర్ చెప్తా. ఇవాళ మా ఆవిడ ఫోన్ నంబర్ మార్చుకునే పరిస్థితి మార్చేసుకున్నాం. అయ్యో, ఆవిడ ఫోన్ నంబర్ కూడా మార్చుకునే స్టేజ్ కి ఆవిడ చేసింది అనమాట. సో తప్పదు, అంటే అదంతా మీ పుణ్యమే. మీ పుణ్యం అంటే వాళ్ళు బూతులు మాట్లాడతారని తెలుసు, ఇలా అమ్మాయిల్ని డిఫేమ్ చేస్తూ మాట్లాడతారని తెలుసు. ఓకే, నన్ను తిట్టమన్నారు, నన్ను తిట్టాను, ఆయన బోకు నా కొడుకు ఏవో మాట్లాడా, అవన్నీ నేను. బట్ ఎవరెవరో లేడీస్ పేర్లు తీసి, ఎవరెవరు సంబంధం లేని వాళ్ళ పేర్లు తీసి వాళ్ళందరికీ నాకు నేను చెప్పారు. పాప హరియానా పేరు తీసింది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి ఈ అమ్మాయికి ఎట్లా తెలుసు? ఏమన్నా ప్రూఫ్ ఉందా? ఏమన్నా ఉందా? నోటి మాట కదా, ఎంత డీఫేమ్ అది. కూర్చోబెడతాం మనం. అసలు ఇంకొక పాయింట్ అంటే, ఇలాంటి వాళ్ళని లైవ్ లో కూర్చోబెడతారు. మీరు లైవ్ లో కూర్చోబెడితే అన్న మాట వెళ్ళిపోద్ది. కాలు జారినా తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేము, అట్లాంటివి లైవ్. మీరు ఇలాంటి అర్హత, వీళ్ళకి లైవ్ లో కూర్చునే అర్హత లేదు అని ఇప్పటికైనా మీడియా వాళ్ళు తెలుసుకున్నారా? వాళ్ళు లైవ్ లో చేసిన బిహేవియర్ మీరు చూసిన తర్వాత కూడా ఏ మీడియా ఛానల్ అయినా సరే, నేను చెప్తున్నాను ఇవాళ నుంచి ఏ మీడియా ఛానల్ అయినా సరే, వాళ్ళని లైవ్ లో కూర్చోబెట్టి ఆవిడ బూతులు తిట్టడం, ఈయన బూతులు తిట్టడం, ఇంకా నోటికి వచ్చిన చాలా వాళ్ళు, నేను వాళ్ళు తిట్టడం నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను నోర్ము అన్నం తప్ప ఇంకేదన్నా ఒక మాట లేదు లేదు లేదు. మీరు నేను కూడా ఫస్ట్ నుంచి అదే గమనించాను. బేసికల్లీ మీ మీడియా ఛానల్స్, మీ యూట్యూబ్ ఛానల్స్ అందరూ నేను అడుగుతున్నా, మీకు ఈ భూత పురాణాలు కావాలా? లేదు సెన్సిబుల్ గా ఉంటారా? ఇదే పని చేసుకుంటూ ఉంటే చేసుకోండి. నేను ఇక నుంచి ఎక్కడైనా సరే వీళ్ళ ఇంటర్వ్యూ ఎక్కడైనా చూస్తే ఆ ఛానల్ కి నేను ఇంటర్వ్యూ ఇవ్వను. ప్లీజ్ దయచేసి నాకు సంప్రదించకండి, ఓకేనా? సో వీళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉండే ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి. ఓకే, వీళ్ళు పోయి బూతులు మాట్లాడుకోండి. ఏం మాట్లాడుకున్నా ఒక్కసారి జనాలు చూస్తున్నారు, మీరు కింద కామెంట్స్ చేసుకోవచ్చు. ఏమక్కలు వీళ్ళు నన్ను 4 తిట్టారని సంబరపడచ్చు వీళ్ళు, కానీ ఒక్కసారి తర్వాత కింద కామెంట్ చేస్తే వీళ్ళని వేళ తిడుతున్నారు. వీళ్ళు లైవ్ లో ఏదో 4 తిట్టేసారని చెప్పి అక్కడ పండుగ చేసుకున్నారేమో, ఒక్కసారి కింద కామెంట్లు చూస్తే మీరు తిట్టిన తిట్లు 4, మీకు పడే తిట్లు 40,000.
తిట్టించుకోండి జనాల చేత. అయితే ఇప్పుడు కేసు అయింది, అమ్మాయి వెళ్ళి వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూ కి సంబంధించి కేసు అయింది. తర్వాత వెంటనే రాజ్ తరుణ్ రెస్పాండ్ అయ్యాడు కదా, రెస్పాండ్ అయ్యి మా ఇద్దరికి ఫలానా టైం నుంచి టైం వరకే ఉంది రిలేషన్, ఆ తర్వాత మాకేమీ లేదు అని చెప్పేసి అతను చెప్పాడు. అతను సైలెంట్ అయ్యాడు. అంటే ఒక రకంగా రాజ్ డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. అంటే బేసికలీ మీకు ఏం కావాలంటే రాజు వచ్చి కూర్చుంటాడు. లేదు వద్దు, రాజు కూడా ఏంటంటే లీగల్ గా చూసుకుంటున్నాడు. ఏదైనా వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు, చెప్తా. రాజు రావాలి, అవతల పక్క లావని ఫోన్ లో లావాలి, లేకపోతే ఆవిడ వచ్చి నాన్న బూతులు తిట్టాలి, వీళ్ళందరూ రచ్చ చేసుకోవాలి, మనకి రేటింగ్లు రావాలి. బేసికలీ ఇదే కదా మన ఖాతా. అలా ఏం లేదు, తన పని తను చేసుకున్నాడు. తిరగబడరా స్వామి సినిమా ఏదో ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు, సరే ఆ సినిమా ఏదో అయింది, నిన్న రిలీజ్ అయింది. అయితే నేను ఇంకొకటి ఏంటంటే, మీకు కావాలంటే సోలోగా రాజ్ తోటి నేను అరేంజ్ చేస్తాను, తప్పకుండా రాజ్ తో కూడా మాట్లాడదాం. రాజ్ చెప్పేది కూడా ఎవరైతే ఇలాంటి నీచమైన భాష మాట్లాడుతూ కుసంస్కారమైన బిహేవియర్ చేస్తూ సాటి అమ్మాయిలు సరే నన్ను నేను సహించుకుంటానమ్మా, కానీ సాటి వేరే ఎవరైనా సరే అమ్మాయి కావచ్చు, హర్యానా అమ్మాయి ఇంకా వేరే ఎవరైనా సరే అమ్మాయి, అరే వాళ్ళని ఎలా అసలు అంత అన్న తర్వాత కూడా మీడియా ఛానల్స్ కైనా సెన్స్ ఉండాలి కదా. అరే ఆ పేర్లైనా కనీసం ఎడిట్ చేద్దాం, లైవ్ లో పోయింది అప్పటికే తప్పు. అసలు వాళ్ళు లైవ్ లో తీసుకోవడమే తప్పు. ఓకే, ఎవరో లేడీ యాంకర్ ఉందమ్మా, ఇవాళ ఒక ఇంటర్వ్యూ చేస్తుంది, ఎక్కడో ఇంటర్వ్యూ చేస్తుంది. ఈవిడ ఏవేవో ఒక 100 పేర్లు చెప్పింది. పేర్లు చెప్పడం కూడా కాదు, ఆ పేర్లతో పాటు ఈవిడ ఫలానా అడ్రస్ లో ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్తే అవునా అండి అని చెప్పి అడిగింది. అక్కడితో ఆకుండా ఆ వీడియో వేసేసి కనీసం అంటే ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని తిట్టమన్నా. నేను బ్రోతల్ హౌస్ నడుపుతున్నాను, నేను గంజాయి అమ్ముకుంటాను, నేను 50 లక్షలు తీసుకుంటాను, నేను బిగ్ బాస్ కి వెళ్ళడానికి కక్కుర్తి పడుతున్నాను, అన్నీ అనుకోండి పర్లేదు. ఎవరెవరినో ఆ కనీసం నేను అదే అడిగా, అమ్మా మీరు అమ్మాయి మీరు ఇంటర్వ్యూ చేశారు కదా ఏదో పలానా ఛానల్, మీ పేరుని ఇలా ఆ అమ్మాయి శేఖర్ భాష బ్రోతల్ కంపెనీ నడుపుతున్నాడు, అందులో మీరు కూడా ఉన్నారు అని చెప్పి ఎవరన్నా నోటి పట్టే కదా అంటే, ఆ వీడియో బయటకు వెళ్తే మీకు ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుందమ్మా? మీరే లేడీ యాంకర్ కదా, మీకు ఎలా ఉంటుంది? మగాడు కుక్కగానే చూస్తున్నారు, సరే మేము దాన్ని కూడా సహిస్తున్నాం, నన్ను అనుకున్నా నేను పడను. కానీ అదే లేడీ యాంకర్ నేను అడుగుతున్నా, మిమ్మల్ని అలా ఎవరన్నా సరే అంటే ఇదే అమ్మాయి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం అంటే గట్టి ఉన్నది లేనిది చెప్పేసిన, అయినా ఉన్నా లేకపోయినా వాట్ రైట్ షీ హ్యాస్ అండ్ వాట్ రైట్ యూ మీడియా పీపుల్ హ్యావ్. ఎలా వేస్తారు వాళ్ళ పేర్లు? ఎలా అంటావు హర్యానాని? ఎలా అంటావు నువ్వు? ఎలా అంటావు నువ్వు? నీకు ఏ ఆధారం ఉంది? నోరు ఇచ్చారు కదా మాట్లాడితే కనీసం మీడియా వాళ్ళకి సిగ్గు ఉండాలి కదా. మీకు న్యూస్ కావాలి కోసం అవతల వాళ్ళ జీవితాలు అనిపించుకుంటుంటే వాటి మీద శవాల మీద తాళాలు ఎరుకునే టైప్ లో చేస్తున్నారు వీళ్ళంతా. సిగ్గుండాలి. నేను చెప్తున్నాను, ఈ వాళ్ళ నుంచి ఎవరన్నా సరే దిలీప్ శంకర్ కావచ్చు, లావణ్య కావచ్చు, ఆ పడాల కావచ్చు, ఎవరైనా సరే లైవ్ లో కనబడ్డారు అంటే నేను చెప్తున్నాను కదా, ఆ ఛానల్ కి నేను కాని రాజ్ గాని పొరపాటును కూడా రావు. అండ్ నేను నిజాయితీ ఉంది నాలో అనుకున్న వాళ్ళు సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరన్నా సరే నాకు చాలా మంది ఫోన్ చేస్తారు మా సెలబ్రిటీస్, అటువంటి ఛానల్ దయచేసి బాయ్కాట్ చేయండి. జస్ట్ బాయ్కాట్ ద ఛానల్. నేను చెప్తున్నాను కదా, ఇలాంటి వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. నోరు తెరిస్తే బూతులు. ఎలా అమ్మా వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు? కళ్ళ ముందు కనబడుతున్న జీవితంలో జరిగింది ఆర్టీవీ వాడు ఎట్ట పిలుస్తాడు? అవును, అదే నేను అడుగుతున్నాను. నేను మీకు తెలుసా పక్కన కూర్చోబెట్టి నేను కామ్ గా ఉన్నాను. ఆయన అడిగితే ఆర్టీవీ యాంకర్ అడిగితే ఆయన కోపం వచ్చి ఆయన తిట్టుకోమనండి, నన్ను ఎందుకు తిడుతున్నాడు మధ్యలో? అవును అవును. లక్ష్మి పడాలా అంటే ఎవరు? పేరు చాలా సార్లు వింటున్నాను నేను కూడా. అసలు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. మీకు ఒక్క సీక్వెన్స్ మీరు గమనించారు. ఫస్ట్ మిమ్మల్ని మేము పిలిచాము, ఆ తర్వాత మీరు ఇంకొక ఛానల్ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ఈ లక్ష్మి పడాలా అనే అమ్మాయి 7 8 రేప్ కేసులు పెట్టింది. ఎవరి మీద? రకరకాల వ్యక్తుల మీద. అందులో ఒక బీసీ సంఘ నాయకుడు, వాడికి 2 ఫ్రెండ్స్, తర్వాత ఒక ఎస్పీ మీద నా కంప్లైంట్ సాల్వ్ చేద్దామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద రేప్ కేసు. అంటే అది కేసు అంటే కంప్లైంట్ రాయడమే బేసికలీ. తర్వాత వాళ్ళతో పాటు మొగుడికి 498A కేసు పెట్టి మొగుడి మీద, ఒరిస్సా నుంచి పెళ్లి చేస్తే అబ్బాయికి 498A పెట్టి మొగుడితో పాటు 16 మందిని పెట్టింది. ఎలా పెడతారు 16 మంది? ఇప్పుడు లేటెస్ట్ గా చట్టం మారింది, 498A చట్టం మారింది. ఇదివరకు చేసేట్లేదు. ఇదివరకు ఆడుకున్నారు ఈ చట్టం తోటి. పాప ఆడుకున్న బలైపోయిన అబ్బాయి అండ్ ఫ్యామిలీ మొత్తం ఏం పెట్టింది?
వీడు నన్ను వరకట్నం ఎక్కువ అడిగాడు, గృహహింస చేశాడు, దీంతో పాటు నాకు బలవంతంగా అభాషణ చేయించాడు 3 నెలలు అని చెప్పి పెట్టి ఆ రికార్డ్స్ కూడా ఏవో పెట్టి సంవత్సరం తిరగకుండా వేరే అబ్బాయితో తిరగడం మొదలెట్టి ఆ అబ్బాయి నా మొగుడు అని చెప్పి అన్నవరం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, కాకినాడ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, 70 మైళ్ళ దూరంలో 2 కేసులు. వీళ్ళు అడిగితే తర్వాత కంప్లైంట్ పెట్టేసిన తర్వాత అడిగితే ఆయన నపుంసకుడు, అందుకని నేను వీడితో తిరుగుతున్నా. ఆ నపుంసకుడు మరి ఎలా నీకు అభాషణ చేయించాడు అంటే అప్పటికే నువ్వు వేరే అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లాన్ని కడుపు తెచ్చుకున్నావా? సో అంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా గమనించకుండా పోలీసులు కేసులు పెట్టేసిన తర్వాత ఇంకా జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇలా మనం ఎక్కడైనా కేసులు పెట్టచ్చు. చెప్తా. ఇలా 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 అందరి మీద కేసులు పెట్టుకుంటూ వచ్చిన విషయం నాకు తెలిసిన తర్వాత నేను మా వెబ్ సిరీస్ లో కూడా ఒక అబ్బాయిని ఇట్లాగే బ్లాక్ మెయిల్ చేసి 5 లక్షలు డిమాండ్ చేసిన మహా మనిషి అనమాట. ఆ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆవిడ్ని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఎస్ఆర్ నగర్ లో కేసు అయ్యి అది కోర్టులో ఉంది. 2-3 సార్లు ఆవిడకి సమన్లు ఇచ్చినా కూడా వెళ్ళకపోతే బెయిల్లో బయట ఉంది. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ అవుతుంది.